సో, ఇక్కడ వైజాగ్‌లో మా మరదలు ఒక కేర్ హాస్పిటల్‌లో జాబ్ చేస్తున్నారు. ఆమె రిపోర్ట్స్ పంపించిన తర్వాత లాప్రోస్కోప్ చేయాలని చెప్పారు సార్. తర్వాత గాజువాకలో పెద్ద హాస్పిటల్ ఉంది. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. వాళ్ళు కూడా లాప్రోస్కోప్ అని చెప్పారు. అమెరికన్ హాస్పిటల్‌లో మరొక సర్జన్ కూడా వారు కూడా అదే చెప్పారు సార్. అంటే లాప్రోస్కోప్ అంటే కొద్దిగా 60 దాటుతుంది కదా! అది ఎందుకని చెప్పి వెనక్కి జంకాను. దాని తర్వాత కొంతకాలం హోమియో వాడాను సార్. హోమియో వాడినే మనకు రిజల్ట్ ఏం కనిపించలేదు. తర్వాత ఆయుర్వేదం ఒక 6 నెలలు వాడాను సార్. పితారిన్ టాబ్లెట్ ఒక ఎండీ గారి ద్వారా వాడాను. ఆయుర్వేదంలో ఎండీ. సో, పితారిన్ వాడిన తర్వాత 10 ఎంఎం ఉండేది 12 ఎంఎం పెరిగింది సార్ కానీ. సో, సైజ్ ఇంకా పెరిగిపోయింది. సైజ్ పెరిగిందండి. సైజ్ పెరిగింది. సో, దాంతో పాటు ఏంటి ఇక మా అబ్బాయి అయితే ఆపరేషన్ చేసుకోమని ప్రెజర్ పెట్టారు. బాబు ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది. సో, నేనేం చేశానంటే ఆపరేషన్‌కి వెళ్ళకంట ఈ ఫ్యాట్ ఫుడ్ తీసుకోకంట, కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తీసుకోకంట, వాకింగ్ ఇయన్నీ చేసుకుంటూ మెయింటైన్ చేస్తున్నాను. చివరికేంటంటే బివి రమణ గారు నాకు చాలా కాలం పెట్టి పరిచయం అండి మిత్రులు. సో, బివి రమణ గారు ఏం చేసారంటే నాకు ప్రాబ్లమ్ ఉందని వారికి తెలుసండి. గాల్‌బ్లాడర్ స్టోన్స్ ఆల్రెడీగా తెలంగాణలో ప్రాంతంలో వాడారు. అవి తగ్గాయని చెప్పారు. చెప్పిన తర్వాత నాకు వీడియోలు పంపించండి అని చెప్పాను. అంటే వారికి తగ్గాయి కాబట్టి నేను ట్రై చేస్తాను. నాకు తగ్గుతాయో తగ్గానో తర్వాత నాకైతే నమ్మకంతో వాడతాను. పంపించమంటే 2 వీడియోలు పెట్టారు సార్. వీడియోలు పెట్టిన తర్వాత ప్రొడక్ట్ బీవరాన్ గారి ద్వారా తీసుకోవడం జరిగింది. సో, డిసెంబరు 10న ప్రొడక్ట్ వాడడం స్టార్ట్ చేశాను సార్. డిసెంబర్ 10న వాడిన తర్వాత ఫస్ట్ 3 డేస్ మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. తర్వాత 4, 5, 6, 7 ఈ 4 డేస్ మార్నింగ్ 2, నైట్ 2 అండి. దాని తర్వాత కంటిన్యూగా మార్నింగ్ 3, నైట్ 3 అండి. ఆ విధంగా నవంబరు 11 వరకు వాడాను సార్ నేను. అంటే ఆల్మోస్ట్ 15 బాటిల్, 16 బాటిల్ కంప్లీట్ అయ్యాయి సార్. 15 బాటిల్, 16 బాటిల్ కంప్లీట్ అయ్యాయి సార్. సో, అప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్‌కి వెళ్ళాను సార్ మరలా నేను. ఫస్ట్ స్కాన్ చేసేటప్పుడు మల్టిపుల్ స్టోన్స్ అని చూపించింది. దాని తర్వాత 8.6, 9.3, 12.1 అండి. ఇప్పుడు ప్రొడక్ట్ వాడకముందు నా అల్ట్రాసౌండ్ రిపోర్ట్ ప్రకారంగా ఈ VR4 వాల్టన్ ప్రొడక్ట్ ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత మళ్ళా 5 మంత్స్ పక్కా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళా అదే ల్యాబ్‌కు LAYL ల్యాబ్ రిపోర్ట్స్ అన్ని బివి రమణ గారికి పెట్టాను సార్ నేను. సో, ఆ ల్యాబ్‌కి వెళ్ళిన తర్వాత మళ్ళాను 8.6 స్టోన్ అనేది మరి కరిగింది అనుకుంటాను సార్. కనిపించలేదు రిపోర్ట్‌లో. సో, 9.3 కూడా కరిగింది అనుకుంటాను. రిపోర్ట్‌లో కనిపించలేదు సార్. 12.1 ఉండేది 7 దగ్గర